సో హాయ్ అందరికీ. మొన్న అయితే మనము హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కదా ఒక తాతని అయితే. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి తాతని చూడడానికి అయితే వచ్చాను, చూడండి. సో తాతయ్య అయితే మొన్న మనం జాయిన్ చేసినాం కదా సో ఆ తాతయ్య అయితే ఇక్కడ పడుకొని ఉన్నారు. తాతయ్య సో తాతయ్య ఇట్లా పట్టుకో. తాతయ్య మొన్న నేను జాయిన్ చేసిన కదా, మళ్ళీ వచ్చిన నీ కోసము. పైన ఎందుకు పడుకుంటలేవు నువ్వు? సర్లే, పైన ఎందుకు పడుకుంటలేవు నువ్వు? చెప్పు, పైన ఎందుకు పడుకుంటలేవు తాత? నేను జాయిన్ చేసింది ఎందుకు? నీ కాలు మంచిగా కావాలని కదా. నిన్ను జాయిన్ చేసిపోయినా కదా, నీ కాలు మంచిగా ఉంటే నువ్వు మళ్ళీ ఏమైనా ఇంకొక 4 రోజులు మంచిగా ఉంటావని నేను జాయిన్ చేసిపోతే నువ్వు సిస్టర్లు చెప్పినట్టు ఎందుకు తింటలేవు? చెప్పు. అన్నం తింటలేవట, అన్నం పెట్టిస్తా అంటే అన్నం అట్లనే ఉన్నది. ఇప్పుడే వచ్చిందా? నువ్వు కింద ఎందుకు పడుకుంటున్నావు? బెడ్ మీద వండుకోవచ్చు కదా. పక్కకున్నాయట, ఆగు, చేయి కడుక్కుందా, తిను. ఇంత ఆకలి పెట్టుకొని నువ్వు ఎందుకు అన్నం తింటలేవు చెప్పు? నువ్వు తినాలి అని చెప్పినా నేను. ఆ రోజు అన్నం తెచ్చిస్తేమో తినలేని పరిస్థితులు ఉన్నావు, నీకు చాతన కూడా అవుతలేదని చెప్పి నేను అన్నం తినిపించిపోయినా. చంద్రమౌళి తాత, నువ్వు ఇట్లా చెయ్యొద్దు. అగో గంట ఆకలి అవుతుంది. నీ కళ్ళు ఏమైనాయి అసలు? నీ కళ్ళు ఎందుకు, కళ్ళు కనపడవా నీకు? మేడం వీళ్ళకి స్నానాలు చేపిస్తారా? పొద్దున చేపిస్తారా? అంటే ఇవే బట్టలు ఉన్నాయి కదా, కొంచెం మంచిగా చూపించండి. తను బాగాలేకనే రోడ్ల మీద పడుకొని ఉంటానే తీసుకొచ్చి ఇక్కడ అది కాలు దెబ్బని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన నేను. తను ఎవరో కూడా మనకు తెలియదు. మధ్యరాత్రి లేచి కింది యూరిన్ పోసి ఇది పోయి అంతా అలుగుతాండు. మంచం మీద ఉంటున్నాడు. మళ్ళీ మంచం ఎక్కిద్దామన్నా కూడా మంచం ఎక్కే పొజిషన్ లేదు. మా కాళ్ళే మాకు ఇట్టున్నాయి, అందరి పొజిషన్ అట్లే ఉన్నాయి. ఎవరు కాబట్టి పైన వేయాలమ్మా ఆయన. అట్లా చేయొద్దు తాత, మంచిగా ఉండాలి. నీకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, మంచిగా ఉండి నీ ఆరోగ్యం మంచిగా అయినాక నువ్వు బయట ఎక్కడన్నా కూర్చొని అట్లా ఉండాలన్నట్టు. ఎందుకు? ఎక్కడికి పంపించాలి? సికింద్రాబాద్ ఎందుకు పోతావు? ఏం చేస్తావు సికింద్రాబాద్లో? ఎవరున్నారు నీకు? బిడ్డనా? ఫోన్ నంబర్ చెప్పు. మరి నువ్వు ఎట్లా పోతావు? ఫోన్ నంబర్ అన్న డైరెక్ట్ ఎట్లా పోతావు చెప్పు. నేను తీసుకుపోయి నీ బిడ్డ దగ్గర అప్పయ్య. అది చెప్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అసలు? ఈ వరంగల్ దగ్గర ఎందుకు వచ్చినావు? రోడ్ల మీద ఎందుకు పడుకున్నావు చెప్పు, కారణం ఏంది? మంచోడు అంటే చెప్తే నమ్ముతావా, చెడ్డోడు అంటే నమ్ముతావా? నువ్వు ఎట్లా చెప్పినా నమ్ముతావు, చెప్పేది నువ్వే కాబట్టి. బాగానే మాట్లాడుతున్నావు నువ్వు హైదరాబాద్ పోతా అంటాను, మళ్ళా ఇవన్నీ మాట్లాడతాను. సో చూసారు కదా మీరు, తాత చూడు అన్నం తింటుండు. మొన్న అయితే చాతను కూడా కాలేదు తాతకి అన్నం తినడానికి. తాత పడుకున్న చుట్టూ మొత్తం అన్నమే ఉన్నది. నాలాంటి వాళ్ళు చాలామంది ఇచ్చిపోయిండు తాతకు అన్నము. ఇప్పుడైతే కొంచెం మంచిగా అయిండు. సో ఇప్పుడు నేను వచ్చి తాతనైతే అన్నం తినమనంగానైతే అన్నం తిన్నాడు. సంతోషం కొంచెం. ఓన్లీ పొద్దున ఒక్క పూట అట్లా తింటాడట. ఇది తినమంట అన్నాడు కానీ తింటలేడు. కానీ తాత ఇదంతా మోషన్ పోతున్నట, ఆగమాగం చేస్తున్నాడట. తాత నీకు ఇంత గోస ఎందుకు వచ్చింది తాత అసలు? అన్నం చాలా. ఇట్లా చెయ్యొద్దు నువ్వు, చెప్తానా నేనైతే, ముందే చెప్పిపోతానా నేను. నువ్వు ఇట్లా చేయొద్దు, అన్నం తినాలి మంచిగా. సిస్టర్లు చెప్పినట్టు వినాలి. వినబడుతుందా తాతయ్య?
చంద్రమౌళి తాతయ్య, నీ బిడ్డ నంబరు, నీ మనవడి నంబరు, ఎవరన్నా నంబర్ ఉంటే ఇయ్యి, నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసి నేను తీసుకుపోమని చెప్తా. వద్దా? వద్దటాను. మరి చెప్పు, నంబర్ గుర్తున్నదా నీకు? పాపం నీకు కళ్ళు చక్కగా కళ్ళల్లో పొర ఏమొచ్చింది? పొర కళ్ళల్లో పొర వచ్చిందా? ఆ కళ్ళు ఈ కన్ను కనబడదా నీకు? ఒక కన్ను కనబడ, చిన్నప్పటి నుంచి కనబడదా? మొన్నటి నుంచే కనబడదా? ఎన్ని రోజులు నీ పోరాటం ఇట్లా? నీ జీవితం ఎన్ని రోజులు ఇట్లా ఉందాం అనుకుంటాను? ఇట్లనే ఎట్లనో అయిపోయిందంటే కాదు, వాళ్ళు ఇచ్చిన మందులన్నీ మింగాలి మంచిగా. నువ్వు మంచిగా లేవని చెప్పి నేను జాయిన్ చేస్తా, నువ్వు అన్నం తింటలేవు, వాళ్ళు చెప్పిన మాట వింటలేవు. తాత, ఓ తాతయ్య, నంబర్ చెప్పు, నీ బిడ్డ నంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తా. నంబర్ తెలియకుండా మరి సికింద్రాబాద్ ఎట్లా పోతావు? రేనా ఎవరు? కలెక్టరేనే తాత, కానీ నీ బిడ్డ కలెక్టరా? నీ బిడ్డ కలెక్టరా? మరి నీ బిడ్డ కలెక్టర్ అయితే నీకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను ఇట్లా ఎందుకు వదిలేసింది? వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లా ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్లో ఎక్కడ? పేరన్ మైదాన్ ఉన్నదా? పేరన్ మైదానా? ఎక్కడ సికింద్రాబాద్లో? నాకు తెలియదు, నువ్వు కొంచెం చెప్పవా? ఎట్లా పోవాలి? నువ్వు మంచిగా చెప్తే నేను నీ బిడ్డ దగ్గరికి పంపిస్తా. నేను పోయి రావాలన్నా మరి? నువ్వు అన్నం తినాలి, రోజు ఇట్లా పడుకోవద్దు, పైన పండుకోవాలి. నీకు పెట్టించిండ్రు కదా ఒకటి, అంత గలీజ్ చేయొద్దు. మంచి ఆరోగ్యం అయినాక మళ్ళీ మేడం వాళ్ళు ఏదైనా ఆశ్రమంలో తోలుతారు. మీ ఊరు చెప్పు, నీ ఏ ఊరు చెప్పు. నువ్వు అడుగుతూనే ఉన్నావు. అడుగుతూనే ఉన్నావు అని అంటే మరి నువ్వు కరెక్ట్ చెప్పవా? కరెక్ట్గా చెప్తాను. మరి ఏ ఊరు చెప్పు, ఇప్పుడు చెప్పు. సికింద్రాబాద్. నీ బిడ్డ రేణుక కలెక్టరేట్ అన్నావు. సరే, నీ బిడ్డ కలెక్టరే, కానీ అయినా నీ కలెక్టర్ నీ బిడ్డ కలెక్టరేట్ అంటారు. నీ పరిస్థితి ఏమో గిట్లుండే. సరే సరే, నీ బిడ్డ కలెక్టర్ అది పక్కా పెట్టు. నీ కొడుకు పేరు చెప్పు. నీకు ఒక కొడుకున్నాడు అన్నావు కదా? అవు చెప్తలేడు అసలుకే. నీ సొంత ఊరు ఏ ఊరు? సరే, ఇక నేను పోతాను, నువ్వేం చెప్తలేవు. మరి నువ్వు ఒక్క నీ బిడ్డ గురించి చెప్పినావు అనుకో, ఇక్కడ చాలా మంది నీలాంటి వాళ్ళు ఉన్నారు, అనాథలు. వాళ్ళందరూ నీ బిడ్డ సాయం చేస్తుంది కదా. అందుకనే నువ్వు చెప్తే, నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకో, ఇంకొక 10 మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికి సాయం చేస్తుంది. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి అడగగానే తెలుస్తుంది. ఒక్కసారి అడగగానే తెలుస్తుంది అంటే నువ్వు మొత్తం కలెక్టర్ అంటాను కదా. కలెక్టర్ తండ్రివి, నీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మామూలు ముచ్చట్నా? సరే, నేను పోయేస్తా మరి. ఇక సరే, పైన వండుకో, రోజు అన్నం పెడతారు, అన్నం తిను, గోళీలు వేసుకో, వాళ్ళు సూదులు ఇస్తారు, ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు. నువ్వు మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఇంకొక 2 రోజులకు వస్తా. నువ్వు ఇట్లా అల్లరి చేయొద్దు, ఇవంతా గలీజ్ చేయొద్దు. పోతానా నేను? నా పేరు గుర్తున్నదా? నా పేరు గుర్తున్నదా అసలు నీకు? పావని నా పేరు. మొన్న నేనే జాయిన్ చేసిన, అదన్నా గుర్తున్నదా? మాట సహాయం చాలా. నీకు మాటలు మంచిగానే వస్తానే తాత. పోతానా నేను ఇక? పైలం మరి, పైలం.